అదివో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనార్కే ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడిన హాతీరాం బావాజీ గారు ఉన్నారు కదా, ఆ హాతీరాం బావాజీ గారు నివసించినటువంటి ప్రదేశం, ఆ పాచికలాడిన ప్రదేశం అవన్నీ ఇప్పటికీ కూడా ఉందన్నమాట. అవి ఎక్కడంటే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ ఎదురే మనకి గొల్ల మండపం అన్ని కనపడతా ఉంటాయి. గొల్ల మండపానికి రైట్ సైడ్ కార్నర్లోనే మనకి హాతీరాం బావాజీ గారిది మఠం అయితే ఉందన్నమాట. ఆ మఠానికి లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మాత్రం మనం ఈ వీడియోలో అయితే చూద్దాం అనమాట. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, పదండి. ఇదిగోండి, ప్రజెంట్ మనం వచ్చేసి స్వామివారి టెంపుల్ ఉంది కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ ఎదురుగా మనం ఇక్కడ దీపారాజన చేసేవి, కొబ్బరికాయలు కొట్టుకునే ప్రదేశం ఉంది కదా, ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి తిరిగామంటే ఒక ఆర్చి వస్తుందండి. ఇదిగోండి ఆర్చి చూసారు కదా, ఈ ఆర్చి పక్కనే మనకి ఇదిగోండి శ్రీ అఖండ హరినామ సంకీర్తనం అని చెప్పి ఇక్కడ రామనామం అయితే జరుగుతుందన్నమాట. ఇదిగోండి ఇక్కడి నుంచి మనం ఈ హరినామ సంకీర్తన జరుగుతుంది కదా, రామనామ సంకీర్తన, ఈ పక్క నుంచి అయితే వెళ్ళాలన్నమాట హాతీరాం బాబాజీ మఠానికి. అయితే ఇది వచ్చేసి మనకి టెంపుల్కి రైట్ సైడ్ కార్నర్లోనే ఉంటుందన్నమాట. ఇదిగోండి శ్రీ స్వామి హాతీరాంజీ మఠం తిరుమల చూసారు కదా. ఇక్కడ ఇటు నుంచి మనం అయితే నడుచుకుంటూ వెళ్తే అయితే మనం ఆ మఠానికి అయితే వెళ్తాం అనమాట, స్వామివారి మఠానికి. ఇదిగోండి చూసారు కదా, కనబడుతుంది కదా గోపురం, స్వామివారి టెంపుల్ అనమాట. ఇది టెంపుల్కి రైట్ సైడ్ కార్నర్లోనే ఈ మఠం అయితే ఉంటుందన్నమాట. స్వామివారి మీదుగా మనకి హీరో నాగార్జున గారు అయితే సినిమా కూడా ఇది తీశారు, ఓం నమో వెంకటేశాయ అనే మూవీలో అయితే మనకి స్వామివారి గురించి వివరంగా అయితే చెప్పుంటుందన్నమాట. మీరు కూడా కావాలంటే ఒకసారి మూవీ చూడొచ్చు, కొంతవరకు తెలుసుకోవచ్చు అనమాట స్టోరీ అసలు ఏందని. ఈ హాతీరాంజీ స్వామివారు వచ్చేసి మనకి నార్త్ నుంచి వచ్చి స్వామివారిని సేవించుకున్న భక్తుల్లో ఒక ఆయన అనమాట. చూసారు కదా, ఇదిగోండి టెంపుల్కి రైట్ సైడ్ కార్నర్లోనే ఉంటుంది, ఇంకెక్కడికి అయితే వెళ్ళవసరం లేదు. కాకపోతే కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళి అటు తిరిగి రావాలన్నమాట, స్టెప్స్ ఇవన్నీ ఎక్కి అటు తిరిగి వస్తే మనం ఈ మఠానికి అయితే వస్తాం అనమాట. ఇక్కడ మనం స్టే చేయాలన్నా స్టే చేయొచ్చు. ఇక్కడ స్టే చేయడానికి నార్త్ ఇండియన్స్ అయితే ఉంటారనమాట. శ్రీ స్వామి హాతీరాంజీ మఠం తిరుమల లోపలికి అయితే వెళ్దాం. ఎక్కువ నార్త్ ఇండియా వాళ్ళు అయితే ఉంటారనమాట ఇక్కడ. మనమైనా కానీ వచ్చి ఇక్కడ ఉండాలంటే ఉండొచ్చు అనమాట. దర్వాజా చూడండి ఎంత పెద్దదో, జనం అయితే చాలామంది ఉన్నారు, మనమైనా ఇక్కడ ఉండొచ్చండి. ఇదంతా కూడా హాతీరాంజీ బాబాజీ గారు ఇక్కడ ఉండి ఆ స్వామివారిని అయితే సేవించుకున్నారనమాట. ఇక్కడ స్వామివారు రోజు వచ్చి హాతీరాంజీతో పాచికలు అయితే ఆడిన ప్రదేశం కూడా ఉందన్నమాట. ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా ఎదురుగా, అదేనమాట ఆ ప్రదేశం. ఇదిగోండి శ్రీ భగవాన్ బావాజీ వారు పరమభక్తుడైన శ్రీ హాతీరాంజీతో పాచికలాడిన ప్రదేశం. ఇదిగోండి ఇదే ఆ ప్రదేశం అనమాట. ఇక్కడ మనం సింబాలిక్గా చూడటానికైతే పాచికలాడిన ఇది కూడా పెట్టి ఉంచారనమాట. ఇప్పటికీ కూడా ఆ ప్రదేశం ఉందని చెప్పి చూపించడానికి చాలామంది వస్తారు, స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇటువంటి చిన్న మహనీయులు తిరిగిన అటువంటివి చూడరు అనమాట. ఒకసారి మీరు కూడా అయితే చూడండి, చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. చూసారు కదండి, స్వామివారిని సేవించిన భక్తుల్లో ముఖ్యమైన భక్తులు కొంతమంది ఉంటే అందుట్లో మనకి
హాతీరాం బావాజీ గారు కూడా ఉంటారనమాట. అన్నమాచార్యులు వారు, హాతీరాం బావాజీ వారు, తరిగొండ వెంగమాంబ గారు, ఇటువంటి వారు అందరూ కూడా స్వామివారి సేవని సేవించి తరించిన వాళ్ళేనమాట. హాతీరాం బావాజీ గారు ఒకానొక సమయంలో ఆయన్ని జైల్లో ఉంచితే స్వామివారికి నువ్వు నిజమైన భక్తుడివి అయితే, నిజమైన స్వామివారి భక్తుడివి అయితే నువ్వు తెల్లారేపాటికి చెరుకు తినేసి స్వామివారి మీద భక్తిని నిరూపించుకోవాలని చెప్పి ఒక బండెడు చెరుకులు అయితే స్వామివారి చెరసాల్లో ఇస్తే స్వామివారు భగవాన్ బాలాజీ గారిని అంటే స్వామి వెంకటేశ్వర స్వామిని అయితే ధ్యానం చేస్తే ఆ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చేసి ఆ చెరుకును మొత్తం అయితే తినేశారని చెప్పి చెప్తారనమాట. తర్వాత తినేసిన తర్వాత ఆ చెరుకు అయితే ఆ ఏనుగు అయితే మాయమైపోయిందని చెప్పి అక్కడ ఉన్న చెరసాన్ని కాపలా కాసే భటులు అయితే రాజుగారికి చెప్తారనమాట. తర్వాత స్వామివారిని అయితే విడుదల చేయించి ఆ రాజుగారు అయితే క్షమాపణ అయితే కోరతారని చెప్పి అంటారు. అప్పటి నుంచి స్వామివారిని హాతీరాం బాబాజీ అని చెప్పి పిలుస్తారండి. హాతీ అంటే ఏనుగు అని చెప్పి అర్థం వచ్చిందంట, అందుకని చెప్పి హాతీరాం బాబాజీ అని చెప్పి పిలిచేవాడు. స్వామివారి అసలు పేరు వచ్చేసి బావాజీ అనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక ప్రదేశం అయితే ఉంది. ఇక్కడ కూడా కూర్చునే ప్రదేశం అని చెప్పి ఇక్కడ కూడా ఒకటి వేసి ఉంచారనమాట. అంతేకాదు స్వామివారి తర్వాత చాలామంది అయితే వచ్చి స్వామివారి సేవ అయితే చేసుకున్నారనమాట. తిరుమలలోనే చాలా కాలం అయితే ఉన్నారు. అంతేకాదు వెంగమాంబ గారు ఎలా అయితే సజీవ సమాధి అయితే అయ్యారో మనకి హాతీరాం బావాజీ గారు కూడా అలాగే సజీవ సమాధి అయితే అయ్యారనమాట. ఫస్ట్గా సజీవ సమాధి అయింది హాతీరాం బావాజీ గారు అనమాట. కాకపోతే ఇక్కడ కాదండి, ఆకాశగంగా ఏరియాలో సజీవ సమాధి అయితే అయ్యారనమాట. ఇక్కడ స్వామివారు ధ్యానం చేసుకునే ప్రదేశం అంట. ఎక్కువ మంది ఇక్కడ ధ్యానం చేసుకుంటూ అయితే కనిపించారనమాట. కొంతమంది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారన్నమాట. ఇదిగోండి ఇటు నుంచి మనం చూస్తే స్వామివారి టెంపుల్ చాలా బాగా కనబడుతుంది అనమాట. అదిగోండి ఎదురుగా అయితే ఆర్చి కట్టు ఉంది కదా, ఈ ఆర్చి దగ్గర నుంచి చూస్తే చాలా బాగా కనబడుతుంది టెంపుల్ని ఇంత దగ్గరగా పై లెవెల్ నుంచి చూడటానికి ఎక్కడైతే అవకాశం ఉండదన్నమాట, మనకి ఇక్కడైతే అవకాశం ఉంటుంది. ఇదిగోండి టెంపుల్ అయితే చాలా చక్కగా కనబడుతుంది. ఇక్కడి నుంచి చాలా ప్రశాంతమైన వాతావరణం అనమాట. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి హాతీరాం బావాజీ గారితో ఇక్కడైతే పాచికలాడారనమాట. అటువంటి ప్రదేశానికి వచ్చి చూశాను, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్లు అయితే రాయండి అనమాట. ఇక తిరుమల గురించి అప్డేట్స్ వస్తూనే ఉంటాయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.